ప్రస్తుతం బంగారాన్ని ముట్టుకుంటే చాలు, ముట్టుకోవాలంటే భయవేసేలా ఉంది. ఎందుకంటే సెగలు కక్కుతోంది బంగారం ధరలు. ఇప్పుడు పసిడి ప్రియులకు బిగ్ షాక్ ఇస్తోంది బంగారం. భారీగా బంగారం ధరలు పెరుగుతున్న పరిస్థితి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,460 రూపాయలకు చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,930 రూపాయలుగా నమోదవుతుందంటే ప్రస్తుతం బంగారం ధర ఏ స్థాయిలో ఎగబాకుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కరోజే ఏకంగా $62 పెరిగింది ఔన్స్ బంగారం ధర. ఔన్స్ బంగారం $3,950గా ఉంది. అమెరికా షట్డౌన్ కారణంగా బంగారం ధరలు మరింత పెరుగుతాయా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇటు ఒకనొక సందర్భంలో ఇటు అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చిత కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పి మాట వినిపించిన సందర్భం. మార్కెట్లకు సంబంధించి కూడా కాస్త అస్థిరత ఉంది, ఈ కారణంగా పెరుగుతున్నాయంటూ వినిపిస్తున్న కారణం. సో ఈ నేపథ్యంలో ఎందుకు బంగారం ధర ఇంతలా పెరిగిపోతోంది? ఇంకా పెరిగే అవకాశం ఉందా? తగ్గే అవకాశాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఈ నేపథ్యంలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు పాపారావు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. పాపారావు గారు, బంగారం ధరలు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటండి? అంటే అమెరికా షట్డౌన్ కారణమా, లేకపోతే ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయనుకోవాలా? అమెరికా షట్డౌన్ ఈ మధ్య కదా వచ్చింది, కొద్ది రోజుల క్రితం, 3-4 రోజుల క్రితం. దీని ముందు చాలా కాలంగా బంగారం భారీ ఎత్తున పెరుగుతుంది. నా వరకు నేను దీనికి ఒక అడ్వకేట్, అంటే నేనేమి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎప్పుడు కాదు. ఇన్వెస్ట్మెంట్ రంగంలో అడ్వైజ్ చేయడం అనేది కాకుండా ఆర్థిక రంగ విశ్లేషకుడిగానే ఆర్థిక రంగాన్ని దాని తీరు తెన్ను డైరెక్షన్ చెప్పడానికి పరిమితం అయ్యాను. నేను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో అడ్వైజ్ చేయలేదు. కానీ ఒక గోల్డ్ విషయంలో మాత్రం గత 15 సంవత్సరాలుగా సుమారుగా క్లియర్ గా చెబుతున్నాయి. ఇంకా ముందు నుంచే గోల్డే రాబోయే కాలంలో పెద్ద అసెట్. గోల్డ్ లేకపోతే కనుక సర్వైవలే ఉండదు. అది చాలా కాలంగా చెబుతున్నాను, 15 ఏళ్ళుగా. ఓవరాల్ గా ఏంటంటే గత 15 సంవత్సరాలుగా కూడా అప్వర్డ్ ట్రెండ్ చాలా ఎక్కువ ఉంది. చాలా సంవత్సరాల్లో ఈక్విటీస్ కంటే కూడా ఎక్కువ పెరిగిన సందర్భం, అంటే షేర్ మార్కెట్ల కంటే కూడా ఎక్కువ. సరే, ఇది ఎందుకు బంగారం? సరే, ఇప్పుడు షట్ డౌన్ అనేది ఇప్పుడు వచ్చింది. షట్ డౌన్ టెంపరీ ఫినామినను, అది ఈ 2-3-4 రోజుల క్రితం బిగినటువంటి ఫినామినను. దీంతో కాకుండా ఏంటంటే అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది అనే దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఒక సందిగ్ధత ఉంది. వాతావరణంలో ఒక సర్టనిటీ లేదు, ఏదేమవుతుందో తెలియని పరిస్థితి ఉంది. అంటే భవిష్యత్తు పట్ల ఒక గందరగోళం, వర్తమానం పట్ల ఒక అగమ్యగోచరమైనటువంటి స్థితి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏ రకమైన పెట్టుబడి పెట్టాలన్నా మనుషులు భయపడే పరిస్థితి. అదే కాదు, అది బంగారంలో పెడుతున్నారు. అందుకని ఏ రకమైన పెట్టుబడి పెట్టే అవకాశమూ లేని కాలంలో, అన్ని రకాల పెట్టుబడులు సంక్షోభంలో పడ్డ కాలంలో బంగారం పెరుగుతుంది. అట్లాంటి కాలంలో ఇప్పుడు ఉన్నాం.